తనూజ ఇచ్చి పడేసిందిగా. ఇది సరిపోదు అన్నట్లుగా తనూజ నేను మాట్లాడొచ్చా అంటూ మధ్యలో వచ్చింది. తనూజ గారు మీకు నామినేషన్ లేదిప్పుడు. తర్వాత మాట్లాడుకుందాం అని హరీష్ అన్నాడు. లేదు నేను ఇప్పుడే మాట్లాడాలి. మీరు ఒక మాట అన్నారు. మీరు కుక్ చేసేటప్పుడు ఎప్పుడు ఫుడ్ వచ్చేది మేము చూడలేదా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 డేస్ తర్వాత అసలు మీ ఇన్వాల్వ్‌మెంట్ లేదందులో. ఇప్పుడైనా కనీసం పడుకునే ముందు మాకు ఏం కావాలని డిస్కస్ చేసి, డిసైడ్ చేసి మార్నింగ్ లేవగానే మీకు చెప్తున్నాం. కానీ నేను కుక్‌గా ఉన్నప్పుడు మార్నింగ్ ఒకరు తింటానంటారు. ఇంకొకరు నాకు ఫ్రూట్స్ చాలంటారు. కొంతమందైతే వాళ్ళు ఆలోచించి చెప్పే వరకు నేను వాళ్ళ వెంట పడి, చెప్పాకే నేను వండటానికి వెళ్ళేదాన్ని. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ లేనప్పుడు మీరెందుకు అడుగుతున్నారు అంటూ తనుజ ప్రశ్నించింది. దీనికి నాకెందుకేంటి? మనకి అడగడం రాదని చెప్తున్నారు ఈవిడ అంటూ కామనర్లని కలిపాడు హరీష్. నీకు సెల్ఫ్ డబ్బా తప్ప ఏం రాదు. ఈ మాటతో తనుజకి కోపం వచ్చింది. వావ్ సూపర్ వేసుకోండి. 2 రోజులు పనులు చేసుకొని మిగిలిన రోజులంతా మూల కూర్చున్నారు. ఈయనేంటి చెప్పేది? కుగ్గా ఉన్నప్పుడు చేయి కాలినా కాలు కాలినా ఏం కాలినా మేము వండాం. నా బాధ్యత నేను చేశాను. మీరు మాత్రం 2 రోజులు చేసి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అని తనుజ ఫైర్ అయింది. అవును మీరు గోడ మీద పిల్లులు టింగ్ టింగ్ మని దూకుతూ ఉంటారు అని హరీష్ వెక్కిరించాడు. అవునయ్యా మీరు నేర్పిస్తున్నారు కదా డాన్స్ అని తనుజ కూడా అలానే చేసింది. దీనికి అయ్యా కాదు మీరు అని మాట్లాడండి అంటూ హరీష్ మళ్ళీ మొదలుపెట్టాడు. మీ వాయిస్ ఎలా ఉంటుందో నా ఎక్స్ప్రెషన్ అలానే ఉంటుంది. మీ బట్టే ఉంటుంది. మీకు సెల్ఫ్ డబ్బా తప్ప ఏం రాదు అంటూ తనుజ గట్టిగానే ఇచ్చింది. ఇలా నామినేషన్స్ ప్రక్రియ ముగిసేసరికి ఈ వారం నామినేషన్స్ లిస్ట్లో 6గురు ఉన్నారు. మరి తర్వాత కథేంటో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.